హలో రామ్ గారు. హాయ్ నారాజు. చాలామందిని చూస్తూ ఉంటామండి మనం. మోటివేషనల్ వర్డ్స్ వింటారు, లేదా మన వీడియోస్ చూసి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తారు. ఎలానంటే, చాలా బాగా చెప్పారు సార్, ఈ రోజు నుంచి నేను మారతాను అని చెప్పేసి. స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్ అండి. ఎందుకంటే మనల్ని ఆ విధంగా అప్రిషియేట్ చేసి ముందుకు తీసుకొచ్చారు. అయితే కొంతమంది ఎన్ని మోటివేషనల్ స్పీచెస్ విన్నా, ఎన్ని మోటివేషనల్ మీద సినిమాలు చూసినా, ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా ఒక నిరాసక్తితో ఉంటారు. అంటే హోప్లెస్నెస్తో ఉండేటువంటి పరిస్థితి. జీవితంలో ఏం చేసావురా, ఏం చూసావురా అని అంటే అన్నీ బ్యాడే మాట్లాడతారు. మళ్ళీ పలానా రోజు నేను అది, పలానా రోజు ఇలా అయింది, కంప్లైంట్ దాని దగ్గరే మిగిలిపోతూ ఉంటారు. ఎందుకు వాళ్ళల్లో ఆ మోటివేషన్ నిలబడదు? విజువలైజేషన్ దానికి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? అంటే ఒక నెగిటివ్ నుంచి బయటపడడానికి, పాజిటివ్లోకి వెళ్ళడానికి, ఆ వరల్డ్లోకి వెళ్ళడానికి ఎలా సహాయపడుతుంది? ఈ ప్రశ్న చాలా దగ్గరగా ఉంది నారాజు. నేను ఎందుకంటే క్లాసులు తీసుకున్న ప్రతిసారి నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఎక్కడికో చోటుకి వెళ్ళి వచ్చిన వాళ్ళే అయి ఉంటారు. అందులో డౌటే లేదు. నా దగ్గర నుంచి కూడా ఇంకో చోటుకి వెళ్ళిన ఆశ్చర్యపోక్కర్లేదు. అవును. సో అది వాళ్ళకి అలవాటు. అయినా నా జీవితంలో ఏదో మార్పు జరగలేదు, ఏదో మిరాకిల్ జరగలేదే అని ఆశిస్తుంటాను. సో ఇట్లాంటి వాళ్ళ గురించి మనం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మైండ్ సెట్ గురించి మాట్లాడాల్సి. మైండ్ సెట్ మారందే. ఇది చాలా మామూలు మాట, అందరు మాట్లాడుతుంటారు మైండ్ సెట్. అసలు మైండ్ సెట్ అంటే ఏంటంటే, ఒక ఫ్రేమ్ వర్క్లో ఉండి, ఒక గిరి గీసుకున్న పరిధిలో ఉండి, ఆ పరిధిని దాటకుండా ఎక్కడెక్కడో దూరంగా ఉన్న అద్భుతమైన పరిస్థితులన్నీ వీళ్ళ పరిధిలోకే రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారే, అట్లాంటి వాళ్ళు మారరు. వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుందాం, అన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. వీళ్ళు గిరి గీసుకున్న ప్రాంతంలోకి అన్నీ వచ్చి పడాలి. వీళ్ళు మాత్రం ఆ గీత దాటరు. పైగా వీళ్ళని అడిగితే, మీకు తెలియదండి, నేను ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, మా నాన్న ఏం చదువుకోలేదు, పేద రైతు, చదువుకోవడానికి మాకు డబ్బులు కూడా లేవు, నేను కష్టపడి పైకి ఇవన్నీ వింటుంటే సినిమా స్టోరీ ఇలా లేదు. అవును. ఇట్లాంటి స్టోరీలు చాలామంది చెప్తుంటే అబ్బా ఎంత బాగుందో అని సెంటిమెంటల్గా వినడానికి బాగుంటుంది. నిజమే, ఇది వాస్తవమే. కానీ ఈ సెంటిమెంట్తో, ఈ సింపతితో మీరు విజయం సాధించగలరా? మీరు ఏ ఇంటర్వ్యూకైనా వెళ్ళి, సార్ నేను ఒక పేద రైతు కొడుకుని, మేము ఆర్థికంగా వెనకబడ్డాం, చదువు తెలుగు మీడియంలో, ఎవరైనా ఉద్యోగం ఇస్తారేమో చూడండి ఈ మాటలు చెప్తే. ఇట్లాంటి మైండ్ సెట్ని ఏమంటారంటే విక్టిమ్ మెంటాలిటీ అంట. వాట్ ఈజ్ సైకాలజీ? విక్టిమ్ మెంటాలిటీ ఏంటంటే, నేను బందీ అయిపోయాను, బలి అయిపోయాను, సెల్ఫ్ పిటీ. నాకు నేనే చేత కాకుండా ఉండిపోయాను అన్న అవతల వాళ్ళని, ప్రపంచాన్ని నమ్మించడమే కాకుండా వాళ్ళు బలంగా నమ్ముతారు. ఇది నా తప్పు కాదు, నేను బలైపోయాను, పరిస్థితులకు బలైపోయాను, మనుషులు బలి చేశారు, నా కుటుంబం, నా బ్యాక్గ్రౌండ్, ఆర్థిక స్థితి ఇవన్నీ నన్ను ఇలా చేశాయి అని ఎప్పుడైతే సింపతి మోడ్ నుంచి మీరు రావడానికి ప్రయత్నించారో అది విక్టిమ్ మెంటాలిటీ. ఈ విక్టిమ్ మెంటాలిటీ ఇగో ఇట్లా పంజరంలో ఉంటుంది ఆలోచన. సో ఇది చూసిన తర్వాత అవతల వాళ్ళు మీకు ఏదైనా జాలితో ఇవ్వాలి. పోతే పోనీలే, ఎన్నో కష్టాలు పడ్డాడు, పేద రైతు, బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ వింటున్నప్పుడు పోతే పోనీలే అని ఇవ్వాల్సిందే. మీరు కోరుకునే గొప్ప విజయం పోతే పోనీలే అని వచ్చే విజయం మీకెందుకు? మీకు అర్హత సాధించాలి. అర్హత సాధించాలంటే ఈ బోన్ నుంచి బయటపడాలి. అవును. ఈ విక్టిమ్ మెంటాలిటీ నుంచి బయటపడాలి. విక్టిమ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు చేసే పని ఏంటంటే ప్రపంచాన్ని బ్లేమ్ చేయడం. తమ కుటుంబాన్ని, తమ బ్యాక్గ్రౌండ్, చుట్టూ ఉన్న వ్యక్తులు, వీళ్ళందరూ నేను అన్యాయం అవ్వడానికి కారణం అని ఎప్పుడు ఆ కారణాలని వెతుక్కుంటూ ఉండేవాళ్ళు ఈ విక్టిమ్ మెంటాలిటీ. అయితే ఈ విక్టిమ్ మెంటాలిటీ నాకుంది అని ఎవరైనా అనుకుంటే మరి ఎలా మారాలి అంటే జస్ట్ ఒక షిఫ్ట్ రావాలి. ఈ విక్టిమ్ మెంటాలిటీ మైండ్ సెట్ నుంచి కావాల్సింది విక్టరీ మైండ్ సెట్ కావాలి. ఎలా సార్? అంటే ఆ షిఫ్ట్ ఎలా జరుగుతుంది? చూద్దాం ఎలా మనం సాధించవచ్చు అన్నది. ఈ విక్టరీ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ దోస్ హూ ఆర్ విల్లింగ్ టు పే ద ప్రైజ్. ఎలా అంటే నువ్వు ప్రైస్ పే చేయాలి. ఏంటి ప్రైజు? మీరు ప్రోగ్రామ్ కోసం కట్టే ఫీజు ప్రైజ్ కాదు, మీ ప్రయత్నం ఉందే, మీరు చేసే ప్రయత్నం. పొద్దున లేచినప్పటి నుంచి మంచం దిగుతూనే మీ యాక్షన్స్ ఎప్పుడైతే మారుతాయో అదే ఫీజు పే చేసేది మీరు. అది పే చేయాల్సిన ప్రైస్. పొద్దున్నే మీ చాయిసెస్ మారుతాయో అదే ప్రైస్ మీరు పే చేసేది.
మీరు విక్టిమ్ మెంటాలిటీ నుంచి బయటపడి ఎవరిని నిందించకుండా మీరే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో అదే ప్రైజ్. వాళ్ళ ప్రైజ్ ఏంటో చూద్దాం. వాళ్ళు పే చేయాల్సిన ప్రైజ్ డెఫినెట్గా సార్. విక్టర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటే తేడా, విజయాన్ని పొందాలనుకున్న వాళ్ళు ఆలోచించేదంటే హౌ అని ఆలోచిస్తారు. నిజమే నాకు జాబ్ రాలేదు, నిజమే నేను ఇల్లు కట్టాలి, నిజమే మా నాన్న చేసిన అప్పులు నేనే తీర్చాలి, నిజమే నాకు అద్భుతమైన జాబ్ రావాలి, ఇది వాస్తవం. హౌ అని ప్రశ్నిస్తాడు విక్టరీ మనిషి. గెలుపు పొందాలనుకున్నవాడు, విక్టిమ్ మైండ్ సెట్ నుంచి బయటపడాలనుకున్నవాడు ఎలా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రశ్నించినప్పుడు ఏం చేసుకుంటాడంటే ఓనర్షిప్ అతను పే చేసే ప్రైజ్. ఇక నేనే ఓనర్షిప్ తీసుకోవాలి, వాడు మోసం చేశాడు, వీడు చెప్తే నా మాట వినలేదు, వీడిని నమ్మి నేను అనవసరం మోసపోయాను, టైం వేస్ట్ చేశాను, ఈ ఇంట్లో పుట్టడం నా దరిద్రం, ఇట్లాంటివన్నీ లేకుండా ఓనర్షిప్. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇక్కడి నుంచి నేను ఏం చేయగలను. ఓనర్షిప్, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, ఇది వాళ్ళు పే చేసే ప్రైస్. అయితే విక్టిమ్ పే చేసేది ఏంటో తెలుసా? విక్టిమ్ పే చేసేది వై అంటాడు. నేను ఎందుకు చేయాలి, అసలు నేను చేసిన తప్పేంటి, అసలు నాకే ఎందుకు జరగాలి, వై, ఇవి ప్రశ్నిస్తాడు. అతను ప్రశ్నించడం వల్ల అతని మైండ్ సెట్లో నిండేటివి బ్లేమ్, వాళ్ళది తప్పు, వీళ్ళది తప్పు, వీళ్ళ వల్లే జరిగింది అలా. తర్వాత ఎక్స్క్యూజెస్, ఇందువల్ల నేను సాధించలేకపోయాను, ఈ కారణాలే నన్ను ఆపాయి, ఆ పరిస్థితుల వల్లే నేను గ్రో అవ్వలేదు, ఇవి ఎక్స్క్యూజెస్. డినాయల్, ఇప్పుడు మారండి అయ్యా, ఇప్పుడు నీ చేతిలోనే ఉంది నీ భవిష్యత్తు, ఇప్పుడు మొదలు పెడదాం అంటే డినై చేస్తాడు. సార్ ఎక్కడన్నా ఫీజు పే చేయాలేమో చెప్పండి, పే చేస్తా, నేను మారాలి సార్ అంటాడు తప్ప ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకొని హౌ అన్న ప్రశ్నించుకోడు. ఎప్పుడైతే హౌ అంటావో, ఎలా అన్నప్పుడు విజువలైజేషన్ మార్గం చూపిస్తుంది. వై అన్నప్పుడు ఇక మార్గాలు ఎతకక్కర్లేదుగా. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ పాస్ కావాలంటే వై అని అంటే ఎలా చదువుకోవాలన్న ఆలోచన రాదు. నేను ఎలా పాస్ అవ్వాలి అని అనుకున్నాడు వై అని అంటాడు, ఎలాగైనా పాస్ అవ్వాలి అని అనుకున్నాడు హౌ అని ఆలోచిస్తాడు. సో ఈ మైండ్ సెట్ మారాలంటే మీరు సొల్యూషన్ కోసం నేను ఎలా అని ప్రశ్నించిన వాడికి సమాధానాలు దొరుకుతాయి. ఎందుకు అని అనుకున్నాడు బ్లేమ్ చేస్తాడు, నేను ఎందుకు చేయాలి, నాకేం కర్మ పట్టింది, నాకు అవసరం ఉందా అని ప్రశ్నించిన వాడు వై అని అనుకున్న వాళ్ళది విక్టిమ్ మెంటాలిటీ. విక్టిమ్ మెంటాలిటీ నుంచి విక్టరీ మెంటాలిటీకి రావాలంటే యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హౌ. ఈ హౌ అని ఎప్పుడైతే మీరు ప్రిపేర్ అయ్యారో, అయ్యా నేను సిద్ధం, నా జీవితంలో సక్సెస్ని ఆహ్వానించడానికి, సక్సెస్ కోసం నేను ప్రైస్ పే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అనుకున్న వ్యక్తి వెంటనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. చెప్పండి నేనేం చేయాలి. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడో హీ విల్ టేక్ న్యూ చాయిసెస్, న్యూ బిహేవియర్స్, న్యూ ఫీలింగ్స్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మీ భావాలు ఎలా ఉన్నాయి, మీ భావాన్ని బట్టి జీవితాన్ని ఆహ్వానిస్తారు. మీ భావం బలహీనమైందైతే, ఎదుటి వాళ్ళని నిందించే భావమే అయితే, మీకు ఎప్పుడు నిందించే పరిస్థితులే మీ జీవితంలోకి రావడం మొదలు పెడతాయి. అవే అఫర్మేషన్స్ అంటాం. ఈ అఫర్మేషన్స్ని మార్చి పాజిటివ్ అఫర్మేషన్స్ని ఎప్పుడైతే మొదలు పెట్టారో, ఆ పాజిటివ్ అఫర్మేషన్స్ మీ మైండ్ సెట్ని మారుస్తాయి, మీ చాయిసెస్ని మారుస్తాయి, రిజల్ట్స్ని మారుస్తాయి, అనుభవాలను మారుస్తాయి, చివరికి జీవితాన్ని మార్చేస్తాయి. ట్రూ సార్. విక్టిమ్ మెంటాలిటీ ఉండేటువంటి వాడు ఎప్పుడూ కూడా ఎదగడానికి ఇష్టపడ్డాడు. సెల్ఫ్ పిటీలోనే ఉంటాడు, కంప్లైనింగ్లోనే ఉంటాడు, బ్లేమింగ్లోనే ఉంటాడు. పాస్ట్ తాలూకు ఏవైతే నెగిటివ్ ఉంటాయో జరిగినాయి, వాటి బిలీఫ్లోనే బలహీనంగా బతికేస్తారు తప్ప ఆ ఆలోచనల మీద బలహీనంగా సెల్ఫ్ సింపతి కోసం ఎదురు చూసేటువంటి మెంటాలిటీలోనే ఉంటాడు తప్ప పొరపాటున ఒక చేంజ్ని తీసుకోవడానికి యాక్సెప్టెన్స్కి రెడీగా ఉండడం. ఇందాక ఒక మాట అన్నారు, నేను పాస్ అవ్వలేనేమో అనేటువంటి దానికంటే కూడా నేను పాస్ అయి తీరాలి, నేను పాస్ అవుతాను అనేటువంటి మెంటాలిటీకి వచ్చినప్పుడు ఆ విక్టిమ్ మెంటాలిటీ కాస్త విక్టర్స్ మెంటాలిటీ కిందకి వచ్చేస్తుంది. చాలామంది అనుకుంటుంటారు విజువలైజేషన్ చేసిన తర్వాత లేదంటే మోటివేషనల్ స్పీచెస్ విన్న తర్వాత నా దగ్గరికి లేదు అని అంటే, ఫస్ట్ నీ బాడీలో ఉండేటువంటిది ఆ విక్టిమ్ మెంటాలిటీ ఏదైతే ఉందో, సెల్ఫ్ పిటీ, సెల్ఫ్ సింపతి, అది వదిలేయకపోతే చాలా కష్టం. సెల్ఫ్ సపోర్ట్, ఈగో సార్, మెయిన్ ఈగో. తర్వాత సెల్ఫ్ పిటీ ఒకటి, ఈగో ఉన్నప్పుడే నేను ఎందుకు చేయాలి అని అవి కనుక వదిలించుకోలేదంటే ఎక్కువ రోజులు ఎందుకు ఉంటుంది. సగం కంపారిజన్ కంప్లైంట్లోనే అయిపోతుంది జీవితం మొత్తం. ఏమో నువ్వు పక్కనోడి మీద కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, కానీ నిన్ను ఎప్పుడు మార్చుకుంటావు?
ట్రూ సార్, ట్రూ. అయితే ఈ విజువలైజేషన్ ఏం చేస్తుందంటే నారాజు, విజువలైజేషన్ ద్వారా మైండ్ సెట్ను మార్చుకోవడానికి ఒక్కో స్టెప్పు ఎలా మెట్టు ఎక్కాలో, ఒక్కో మెట్టు ఎక్కడం ద్వారా జీవితంలో ఒక్కొక్క అంశం ఎలా మారుతూ వెళ్తుందో, ఆ మార్పుల్ని మీరు ఎంత అద్భుతంగా రుచి చూస్తారో ఇవన్నీ విజువలైజేషన్ ద్వారా తెలుస్తుంది. ఎస్. క్లాస్లో 5 రోజుల సెషన్ మనం మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాక్టీస్ ద్వారా వాళ్ళ అనుభవాల్ని మార్చడం, అనుభవాలు మార్చడం ద్వారా ప్రాసెస్ మీద నమ్మకాన్ని పెంచడం, ప్రాసెస్ మీద నమ్మకాన్ని పెంచడం ద్వారా ఆ ప్రాక్టీస్ని కంటిన్యూ చేయడం, ఇవన్నీ జరగడం ద్వారా విజువలైజేషన్ అన్నది వాళ్ళకి మారే మార్గం చూపిస్తుంది. మారాలని చెప్పడమే కాదు, ఆ మార్గం తెలుసుకోవాలనుకుంటే విజువలైజేషన్ అటెండ్ అవ్వాలి. రియలీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ. అయితే చాలామంది విజువలైజేషన్ క్లాస్ బేసిక్ లెవెల్ అడుగుతూ ఉన్నారు, ఎప్పుడు అవకాశం ఉంటుంది అని చెప్పేసి. నారాజు జనవరి 7th నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. సో ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అందులో కొత్త థియరీస్, కొత్త ప్రాక్టీసెస్, తర్వాత ప్రాక్టీస్ టైం పెంచడమే కాకుండా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏ రోజుకి ఆ రోజు మనం ఇస్తూ ఈ కోర్స్ని బాగా ఇంప్రూవ్ చేసాం. ఓకే. సో చాలామంది మనం ఇంతకుముందు అటెండ్ అయిన వాళ్ళే మళ్ళీ కొత్త అనుభవం కోసం మళ్ళీ జాయిన్ అవుతున్నారు. అందుకని మనం మొత్తం కోర్స్ని మార్చడం జరిగింది. ఓకే. సో న్యూ ఇయర్లో న్యూ ఎక్స్పీరియన్స్తో కొత్త కోర్స్తో ముందుకు వస్తున్నాం. గ్రేట్ సార్. నిజంగా ఇవాళ విజువలైజేషన్ వల్ల పడినటువంటి వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. నేను పర్సనల్గా చూశానండి, నాలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. మెంటల్లీ స్ట్రాంగ్ అయ్యాను. అండ్ దానితో పాటు నేను చాలామంది మన దగ్గర వచ్చేటువంటి ఎవరైతే గెస్ట్లు ఉన్నారో, ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు కూడా అచీవ్ చేసింది మనం కంటి ముందు చూసాము. కొత్త ఎక్స్పీరియన్స్ తోటి మీరు 2024లో ముందుకు వస్తున్నారు. సో అది డబుల్ ట్రిపుల్ ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుదిరితే ఆ క్లాస్కి నేను కూడా అందరితో పాటు యాడ్ అవుతాను. చాలా నేర్చుకున్నాను సార్. ఒక కోచ్కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో చాలా క్లియర్గా స్పష్టంగా మీరు మాట్లాడేటప్పుడు తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు కానీ హార్ట్ కనెక్ట్ చేసేటువంటి మనుషులు చాలా తక్కువ ఉంటారు. అందులో మీరు ఫస్ట్ ఉంటారని మాత్రం నేను బలంగా నమ్ముతాను. సో కొత్త ఎక్స్పీరియన్స్ తోటి కొత్త విజువలైజేషన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో జనవరి 7th నుంచి స్టార్ట్ అవుతాయి. ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి.